నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్ ప్రసాద్ కంచర్ల గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మందికి ఎముకల్లో చాలా బలం తక్కువగా ఉంటుంది, ఎముకలు చాలా డల్ అయిపోతున్నాయి, చాలా మంది అంటూ ఉంటారు కదా. రీజన్ ఏంటి? మనకి ఎముకలు స్ట్రాంగ్ అవడానికి ఏం చేయాలి? ఇది చాలా వేగ్ క్వశ్చన్ అమ్మా. ఎముకల బలహీనత అనేది ఒక చాలా పెద్ద టాపిక్. ఓకే, క్లుప్తంగా దానికి సమాధానం. ఎముకల బలహీనత అనేది మనం ముఖ్యంగా ఏంటంటే ఒక 3 to 4 సెట్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్లో పాపులేషన్లో చూస్తాం. ఫస్ట్ది నెలసరి ఆగిపోయిన మహిళల్లో, అంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్. అంటే వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల ఇమీడియట్గా వాళ్ళ ఎముకలు డల్ అయిపోవటం అనేది జరుగుతుంది. అదొకటి. అంటే 40-50 ఇయర్స్ దాటిన ఫీమేల్స్. ఇంకా రెండోది, వీళ్ళకే ఒక 60-70 ఇయర్స్ అయిన తర్వాత చాలా వీక్ అయిపోతాయి ఏజ్ గ్రూప్లో. 60-70 ఇయర్స్ ఫీమేల్స్. అలాగే మేల్స్లో అంటే మగవాళ్ళలో కూడా ఇదే ఫిజియాలజీ అంటే బయాలజీ అనేది మనకి 60-70 ఇయర్స్కి జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 మెయిన్ ఏజ్ గ్రూప్స్లోనూ రీజన్ మన శరీరంలో జరిగే క్షీణత, అంటే డీజనరేటివ్ ప్రాసెస్ ఒకటి, హార్మోన్స్ తగ్గిపోవడం ఒకటి దీనికి ముఖ్య కారణం ఇది. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న వయసు నుంచి ఎముకలు బలహీనంగా ఉన్నాయి అని కొంతమంది వస్తున్నారు మనకి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, ఓవర్ వెయిట్ అవటం, తర్వాత ఈ ఫుడ్ అనేది ప్రిజర్వేటివ్స్, తర్వాత సరైన పోషక తత్వాలు లేని ఆహారం తీసుకోవడం దానికి ముఖ్య కారణం. ఓకే, చాలా మంది స్పోర్ట్స్ ఆడే పిల్లలకి ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఇంజూరీ అవుతూ ఉంటుంది. సో అలాంటి వారికి ఎలా, మళ్ళీ వాళ్ళు నార్మల్ అవ్వాలంటే ఎలా అవ్వగలుగుతారా? అంతకు ముందు ఉన్నట్టుగానే అంతే స్ట్రాంగ్ గా ఉండగలుగుతారంటారా? ఇప్పుడున్న అంటే మన మెడికల్ ఫీల్డ్లో, టెక్నాలజీలో ఆధునికతలతో మనం ఎలాంటి దెబ్బనైనా సరే, మనం జనరల్గా కూడా ఏంటంటే ఉదాహరణకి ఐపీఎల్ ఆడుతున్నాడు రిషబ్ పంత్. రిషబ్ పంత్ తెలుసు కదా. అతనికి ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే మోకాల్లో 3 లెగమెంట్లు ఇంజరీ అయ్యాయి, 3 లెగమెంట్స్ ఇంజరీ అయ్యాయి. అంటే తనని క్లోజ్గా ఫాలో అవుతున్నాను నేను, న్యూస్లో కూడా ఫాలో అవుతుంటే నేనే అనుకున్నాను, ఇంత 3 లెగమెంట్స్ అయ్యాక మళ్ళీ తను కెన్ హీ గెట్ బ్యాక్ టు నార్మల్ అని. మరి చూడండి, అతను కూడా మళ్ళీ మనం మోకాళ్ళకి సర్జరీ చేశారు, 2 స్టేజ్లో చేశారు. మళ్ళీ తను అంటే రీహాబిలిటేషన్ బాగున్నది అండ్ హీఈస్ బ్యాక్ టు నార్మల్. అండ్ మనం ఆస్ట్రేలియా సిరీస్లో బాగా ఆడాడు, ఇప్పుడు ఐపీఎల్లో దుమ్ము దులిపేస్తున్నాడు. అండ్ ఎంతో మంది క్రికెటర్స్ అండ్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, ఇండియాలోనే పుల్లెలు గోపీచంద్ ఉన్నాడు, తనకు కూడా నీ సర్జరీ అయింది. సో స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అసలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఎటువంటి దెబ్బలు తగిలినా సరే మళ్ళీ మనం నార్మల్ చేసి చేయగలం ఇప్పుడున్న ఆధునికతలతో. ఓకే, ఫిజియోథెరపీ ప్రాముఖ్యత ఏంటి? అంటే ఎంత యూజ్ అవుతుంది అది? నిన్నే మా ఆర్థోపెడిక్ వాట్సాప్ గ్రూప్లో ఒక ఆయన ఒక చిన్న రైటప్ రాశాడు. ఆర్థోపెడిషియన్స్ అంటే సర్జన్స్ మేము, వీఆర్ జస్ట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ ఒక ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, నా దగ్గర మోకాలు మార్పించుకోవడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చారనుకోండి, నేనే కనిపిస్తాను, నేనే చేశాను, నేనే చేస్తాను ఆపరేషన్. కాకపోతే కనిపించేది నేను ఒక్కడనే. కాకపోతే కనిపించకుండా మా వెనకాల ఇంకో 75% టీం ఉంటుందండి. నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపిస్ట్, ఓటీ టెక్నీషియన్లు అందరూ. కనిపించేది నేను ఒక్కడనే. మోకాలు మార్చారండి, డాక్టర్ రామ్ ప్రసాద్ గారు మార్చారు, సూపర్ ఉంది అనుకుంటారు. బట్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ సర్జన్ మేము చేసేది ఓన్లీ 25% పని అండి. ఎనీ సర్జికల్ ప్రొసీజర్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్థోపెడిక్స్ లో ఫిజియోథెరపీకి 75% ప్రాముఖ్యత ఉంటుంది. సో అసలు మనం నెగ్లెక్ట్ చేయని బ్రాంచ్ ఏదైనా ఉంటే అది ఫిజియోథెరపీ అనమాట. ఎక్సర్సైజులు చేయటం అనేది అదనమాట దాని ప్రాముఖ్యత. డయాబెటీస్ ఉన్న వారిలో వాళ్ళ ఎముకలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటే వాటి ఎముకల ప్రాముఖ్యత ఏంటి అసలు? డయాబెటీస్ అనేదండి అది మన బాడీలో ఒక రకమైన క్షీణతకి గురి చేయడానికి ఒక ముఖ్య కారణం డీజనరేషన్. ఏమవుతుందంటే ముఖ్యంగా డయాబెటీస్లో రక్తనాళాల్లో పరిమాణం అనేది తగ్గిపోద్ది. అంటే ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసారం తగ్గిపోద్ది. అది ఎముక అవనివ్వండి, గుండె అవనివ్వండి, కన్ను అవనివ్వండి, కిడ్నీలు అవనివ్వండి, ఏదైనా సరే, మృదు కణజాలం అంటే సాఫ్ట్ టిష్యూస్ అవనివ్వండి, ఏదన్నా సరే ఎముకలకు సంబంధించింది ఏంటంటే ఎముకలు బలహీనపడటం అనేది జరుగుతుంది.
జాయింట్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మేము డయాబెటిక్స్ లో ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాం. అంటే భుజం ఎముక బిగుసిపోయి బాగా చాలా మంది మా దగ్గర భుజం నొప్పితో వస్తూ ఉంటారు. సో డయాబెటిక్స్ ఎస్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ లో కీళ్ల నొప్పులకు సంబంధించి మోకాళ్ళు మార్పిడి చేయించుకుంటున్నాం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఆ ఏజ్ లో చేయించుకోవడం కరెక్టే అంటారా? అంటే అది సక్సెస్ అవుతుంది అసలు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయినాయి కానీ పెయిన్స్ తో బాధపడుతూ మార్పిడి చేయించుకున్నాం అంటారు కదా, అది పర్వాలేదు అంటారా వాళ్ళకి? నీ జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఆఫ్ ద సెంచరీ. అంటే గత శతాబ్ద కాలంలో 100 ఏళ్లలో మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ కింద అది పేరు తెచ్చుకున్నాయి. అంటే ఈ ఆర్టిఫిషియల్ గా కీలు మార్పిడి చేసుకోవడం అనేది ఇది జనరల్లీ అవసరమైన వాళ్ళే 55-60 ఇయర్స్ దాటిన వాళ్ళకి అవసరం అన్నమాట. దీనికి మాకు వయసు అయిపోయింది కదా, మేము ఇప్పుడు చేయించుకోవటం ఎందుకు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే అసలు నిజంగా అవసరమైన పాపులేషనే వాళ్ళు, జనాభా సంఖ్యే వాళ్ళు. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 75-80 వరకు ఉంటుంది. సో 55-60కి వాళ్ళు ముసలైపోయినట్టు పెద్ద మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకో 20 ఏళ్ళు ఉంటారు. ఆ లాస్ట్ 20 ఏళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఆ నొప్పులతో బాధపడి ఎందుకు బతుకుతున్నాంరా అని అనుకోకుండా వాళ్ళని మళ్ళీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళగలిగే ఈ టెక్నాలజీయే జాయింట్ రిప్లేస్మెంట్ టెక్నాలజీ. నిజంగా వాళ్ళు గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండి బాగా ఇబ్బంది పడుతుంటే కనుక అద్భుతమైన ఫలితాలు చూస్తాం. సో అసలు ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ అలా చేయించుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు ఇంకా అంటే మళ్ళీ అలా 25 ఇయర్స్ వరకు రిజల్ట్స్ బాగుంటాయండి. ఇంకా మళ్ళీ ఇబ్బంది పడరు. ఓకే. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఈ ఏజ్ లో చేయించుకోవాలా లేదా, చేయించుకుంటే రిజల్ట్ ఎలా ఉంటది, చేయించుకోకపోతే ఎలా ఉంటాము అన్నది. అందుకే పెయిన్ అనేది కామన్ అయిపోయింది. అండ్ 50+ అనుకుందాం, ఇంకా బిలో వాళ్ళకి కూడా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏంటంటారు రీజన్ అసలు పర్టికులర్ గా? ఈ మోకాళ్ళ నొప్పులు 50 బిలో రావటానికి కూడా ఈ మధ్య కాలంలో మనం ఇందాక అనుకున్నట్టు మన లైఫ్ స్టైల్, జీవన శైలి విధానం బాగా మారిపోయింది. ఇదివరకు అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు, మంచి అగ్రికల్చర్ పనులు, తర్వాత రోజు మనకేంటంటే ఒక రకంగా పని ఉండేది, ఒక ఎక్సర్సైజ్ బాడీ. ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉంటే అదే ఒక రకమైన ఎక్సర్సైజ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతున్నాయి. ఈవెన్ నేనన్నా అంతేనమ్మా, నేనన్నా అంతే. ఇప్పుడు మా నాన్నగారు చేసిన టైంలో పని నేను ఇప్పుడు చేయట్లేదు. ప్రత్యేకంగా నేను ఎక్సర్సైజ్ రోజు గంట సేపు చేయాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తాం, కూర్చుంటాము, ఓపీ చూస్తాము, సర్జరీలో నిలబడతాం, మళ్ళీ వచ్చేస్తాం. అలిసిపోవటం జరుగుతుంది తప్పితే బాడీలో కదలిక అనేది చాలా తగ్గిపోతుంది. సో మెయిన్లీ ఓవర్ వెయిట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రెండోది ఆహార పదార్థాలు. మనకి ఏంటంటే బయట ఫుడ్ అంతా కూడా న్యాచురల్ ఆర్గానిక్ మారిపోయి ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండి, షుగర్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఒక రకంగా ఇన్ఫ్లమేషన్ అనేది, వాతం అనేది సృష్టించబడుతుంది, వచ్చేస్తుంది ఆ వాతం. సో ఆ వాతం వల్ల వాపు, నొప్పులు, జాయింట్ పెయిన్స్. బట్ ఇది నిజంగానే ఒక రకంగా సిచ్యుయేషన్ బ్యాడ్. 35-40 ఇయర్స్ లో కూడా మనం జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అనేవి చూస్తున్నాము. బట్ స్టిల్ మనం దానికి కారణం ఇది అని తెలిస్తే కనుక డెఫినెట్లీ అవి కరెక్టబుల్, రివర్స్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చాలా మందికి మనం ఇప్పుడు చూస్తున్నాం బయట యాక్సిడెంట్ లో కాళ్ళు, చేతులు ఏవోటి విరగొట్టుకుంటానే ఉంటారు. ఎస్పెషల్లీ యూత్. పెద్దవాళ్ళు అంటే కొంచెం వాళ్ళు జాగ్రత్త, వీళ్ళు ఏంటంటే ఓవర్ స్పీడ్లు, పిల్లలు పోటీ ఇట్లా పెట్టుకోవడం వల్ల కాళ్ళు చేతులు విరిగిపోతుంటాయి. సో వాళ్ళకి నార్మల్ రీప్లేస్మెంట్ చేయగలదు అంటారా? అంటే కొంతమందికి కష్టం అంటారు, కొంతమందికి అయితే ఓకే సక్సెస్ అయ్యే శాతం తక్కువ ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ట్రామా, ఇంజరీస్, ఇవన్నీ ఏంటంటే హైవేలు పెరిగిపోయి, వెహికల్స్ పెరిగిపోయి, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఏంటంటే బోన్స్ అనేవి మనం ఫిక్స్ చేయగలము. అండ్ వాళ్ళని సెకండ్ డే, థర్డ్ డే నుంచి నడిపిస్తున్నాము. అండ్ ఏంటంటే వాళ్ళు 6 వీక్స్ లేకపోతే 2 months లో అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోతారమ్మా. అసలు అందులో క్వశ్చనే లేదు. అండ్ ఈవెన్ ఒక నాది సెల్ఫ్ ఎగ్జాంపుల్, నేను ఒక 6-7 years బ్యాక్ నేను ఇలాగ కార్పెట్ మీద స్లిప్ అయ్యాను మా పాపను ఎత్తుకుని. టక్మని కాలు బెండికి 2 ముక్కులు ఇరిగాయి కింద మడం కీళ్ళ దగ్గర. అరే నేను ఎట్లాగా నేనే అనుకున్నాను. బట్
బట్ నేనే సర్జరీ చేయించుకున్నాను. సెకండ్ డే థర్డ్ డే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను, నా పని నేను చేసుకున్నాను. ఓకే. సో భయపడాల్సిన అవసరం అయితే ఏ మాత్రం లేదండి. యూ కెన్ ఓకే. గెట్ బ్యాక్ టు నార్మల్. ఓకే. ఈ ఆర్థోపెడిక్ సమస్యలకి సంబంధించి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి టెక్నాలజీలో కొత్త రకంగా? కొత్తగా అంటే ఇప్పుడు మెయిన్ మనకి ఫోకస్ రోబోటిక్స్ అన్నమాట. Yeah. మెయిన్ రోబోటిక్స్. ఈ అంటే ఒక సర్జన్కి లేకపోతే ఫిజిషియన్ అంటే ఒక డాక్టర్కి ఖచ్చితత్వాన్ని పెంచేందుకు, అంటే వాళ్ళు చేసే పనిలో ప్రెసిషన్ యాక్యురసీ పెంచేందుకు ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మోకీళ్ళు మార్పిడి చేయటం అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. అండ్ దానివల్ల రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి.